సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ హబ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అద్దె కోసమే ఆర్పాటంగా టీ హబ్ ప్రారంభించారని అన్నారు. శాశ్వత ఐటీ హబ్ బిల్డింగ్ మంజూరు కొరకు త్వరలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కలిసి విన్నవిస్తానని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కావలసిన ప్రణాళికను ప్రభుత్వంతో చర్చించి మంజూరు చేయించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో టీ హబ్ ఉద్యోగులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎంతమంది ట్రైనింగ్ చేస్తే ఫస్ట్ ఆఫర్స్ రిలీజ్ చేస్తాం. సాటిస్ఫాక్షన్ ఉందా పిల్లలందరూ? చెప్పండి, చెప్పండి. రేపు ఇంకో చేసుకుని పెడతాం. బాగా చెప్తున్నారా? చూస్తే కదా మంచిది కదా. ఇంకా ఉండగా మనసుగా ఎంతమందికి ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తూ చూసాను. ఎంతమంది బాగా చెప్పుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీరు సెంట్రల్స్ ఎక్కడైతే చూసాను. దాన్ని వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇప్పుడు ఏదో చెప్తున్నారు కానీ రేపు ఇంటర్వ్యూలో కానీ ఈ సెలక్షన్స్లో కానీ నేనెవరో తెలుసా మీకు? నేనేం చేసిన తెలుసా? ఐటీ మినిస్టర్ తెలుసా? ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది.